ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 కు రంగం సిద్ధమైంది. ఈ రియాలిటీ గేమ్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో తెలుగులోనూ గత 8 సీజన్లుగా అలరిస్తుంది. తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9 కు రంగం సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాదాపు 100 రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్లోకి ఓ ట్రెండింగ్ సింగర్ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రీసెంట్ డేస్లో ఫోక్ సాంగ్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్ పాపులర్ అవుతున్నాయి మన ఫోక్ సాంగ్స్. ఇప్పటికే యూట్యూబ్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి జానపద గీతాలు. సోషల్ మీడియాలో దుమ్ము రేపే సాంగ్స్తో తిన్నా తీరం పడుతలే, కూసున్నా తీరం పడుతలే, ఆనాడేమన్నంటినా తిరుపతి, ఈనాడేమన్నంటినా తిరుపతి సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్స్తో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ స్టార్ సింగర్. ఈమె ఎవరో కాదు, నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన లక్ష్మి. ఈ జానపద సింగర్ చిన్నతనం నుంచి పాటలు పాడుతోంది. ఫోక్ సాంగ్స్తో పాపులర్ అయిన లక్ష్మికి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఏకంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లో ఫీలింగ్స్ అనే సాంగ్ పాడే అవకాశం అందుకుంది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 కంటే ముందు బ్యాచ్ సినిమాలో ఓ సాంగ్, అలాగే దసరా సినిమాలో ధూమ్ధామ్ దోస్తాన్ సాంగ్ పాడింది లక్ష్మి. అయితే లక్ష్మి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందని ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై లక్ష్మి స్పందిస్తూ, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. నా భర్త 1.5 ఏళ్ల పిల్లాడే నా ప్రపంచం. వాళ్లను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. దుబాయ్, మస్కట్ వంటి దేశాల్లో ప్రోగ్రామ్స్కు వెళ్ళలేకపోయాను. బిగ్ బాస్ నేను చూస్తూ ఉంటాను. అవకాశం వస్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తా అని లక్ష్మి చెప్పుకొచ్చింది. మరి ఈ సింగర్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతుందేమో చూడాలి. ఈ వీడియోలోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.